శివ బాబా స్మృతిలో ఉన్నారా? అమృత వేళ నుండి పరివర్తన శక్తి యొక్క ప్రయోగం. మన ఉద్దేశమే పరివర్తన కావటం. ఏం పరివర్తన కావాలి? వ్యక్తము నుండి అవ్యక్తం, దేహ రూపము నుండి ఆత్మరూపం, అసురీ సంస్కారాల నుండి దైవీ సంస్కారాలకి వైపు కదా. ఇంత ఎన్నో పరివర్తనలు జరగాలి. వారికి ఎన్నెన్నో ఉంటాయన్నమాట, సూక్ష్మమైన స్వభావాలు, సంస్కారాలు. దానికి కనిపెట్టుకొని దాన్ని పరివర్తన చేసుకోవడానికి బాబా ఈ యొక్క అమృత వేళ నుండి పరివర్తన శక్తి యొక్క ప్రయోగం ఎలా చేయాలి అంటే, ఇవన్నీ కూడా దైనందిక జీవితంలో భాగం అన్నమాట. కూర్చొని చేసేది కొన్ని అయితే, ఎక్కువగా మనం తిరుగుతూ నడుస్తూ కార్యక్రమాల్లో ఉంటాం కాబట్టి యోగంలో ఉండే సమయం కొద్దో సమయమే ఉంటుంది. కాబట్టి మీరు మీ నిత్య జీవితంలో, వ్యవహారంలో, కర్మల్లో, సంబంధాలలో, మీ వృత్తి దృష్టిలో ఏర్పడే భావాలలో ఎలా పరివర్తన తీసుకురావాలి చెప్తున్నారు బాబా. ఈరోజు బాబ్దాదా వర్తమానము, భవిష్యత్తు రెండు కాలాల రాజ్యాధికారులు అంటే విశ్వ కళ్యాణకారి మరియు విశ్వ రాజ్యాధికారి రెండు రూపాలలో పిల్లలను చూస్తున్నారు. బాబా పిల్లలని ఈ దృష్టికోణంతో చూస్తున్నారు. వర్తమానంలో ఎంతవరకు విశ్వ కళ్యాణకారులుగా ఉన్నారు, ఈ స్థాయిని అనుసరించి భవిష్యత్తులో వీరు ఎంతవరకు విశ్వ రాజ్యాధికారులుగా కాబోతున్నారు అనే భావంతో బాబా పిల్లల్ని ఈరోజు నలువైపులా చూస్తున్నారు. ఎంతెంత విశ్వ కళ్యాణకారి అవుతారో అంతంత విశ్వ రాజ్యాధికారి అవుతారు. విశ్వ కళ్యాణానికి ఎంతగా నిమిత్తం అవుతామో, ఎంతమందికి, ఎంత ఏరియాకి, ఎన్ని దేశాలకి, ఎంతమంది ఆత్మలకి మనం నిమిత్తం అవుతామో దాన్ని బట్టి మనం విశ్వరాజ్యాధికారిగా అవుతాము. ఈ రెండు అధికారాలను పొందేటందుకు విశేషంగా స్వపరివర్తన శక్తి కావాలి. విశ్వ కళ్యాణకారిగా కావాలన్నా, విశ్వరాజ్యాధికారిగా కావాలన్నా వీరెన్నిటికీ ఏముండాలి? మనలో విశేషంగా పరివర్తన శక్తి కావాలి. ఇంత క్రితం కూడా చెప్పాను కదా, అమృత వేళ నుండి రాత్రి వరకు పరివర్తన శక్తిని ఎలా కార్యంలో ఉపయోగించాలో చెప్పారంట బాబా. మొదటి పరివర్తన, కళ్ళు తెరుస్తూనే నేను శరీరాన్ని కాదు ఆత్మను. ఇది ఆది సమయం యొక్క ఆది పరివర్తన సంకల్పం. నిద్రలేస్తేనే మనం గుడ్ మార్నింగ్ బాబా అంటాం. కానీ దానికంటే ముందు ఏం సంకల్పం చేసుకోవాలి? నేను ఈ దేహాన్ని కాదు, నేను ఒక ఆత్మను. ఇది ఆది సమయం యొక్క ఆది పరివర్తన సంకల్పము. అంటే సంకల్పాలలో పరివర్తన ఏం తేవాలో మొట్టమొదటిగా సంకల్పంలోనే పరివర్తన స్టార్ట్ చేస్తున్నారు బాబా. ఈ సంకల్పంలో ఏముండాలి? నేను ఈ దేహాన్ని కాదు ఆత్మను. ఈ ఆది సంకల్పము పైన మొత్తం రోజంతటి దినచర్య ఆధారపడి ఉంటుంది. నేను ఆత్మను అనుకున్న సంకల్పం, ఆ సంకల్పము ఎంత దృఢంగా ఉందో, ఎంత స్వరూప స్థితికి వచ్చిందో దాన్ని బట్టి మీ రోజంతటి దినచర్య కార్యక్రమాలు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇది సంకల్పంలో పరివర్తన కాకపోతే మొత్తం రోజంతా స్వరాజ్యము లేదా విశ్వ కళ్యాణంలో సఫలీకృతులు కాలేరు. మీ ఆత్మ ఈ కర్మేంద్రియాలను, స్థూల సూక్ష్మ కర్మేంద్రియాలను నడిపించటంలో, నియంత్రణ చేయటంలో, అలాగే మీరు చేసేటువంటి కార్యక్రమాలలో
సంబంధ సంపర్కాలు లేదా విశ్వ కళ్యాణంలో అంత సఫలం అనేది రాదు. ఎందుకు? సంకల్పంలో పరివర్తన దృఢంగా లేదు కాబట్టి. ఎంత దృఢంగా ఉంటుందో అంత ఫలితాలు, అనుభవాలు జరుగుతుంది. ఆది సమయం నుండి పరివర్తన శక్తిని కార్యంలో తీసుకురండి. ఏది ఆది సమయము? అమృత వేళ. ఎలా అయితే సృష్టి ఆదిలో పరంధామము నుండి దేవ ఆత్మ, సతో ప్రధాన ఆత్మ పాత్రలోకి వస్తుందో అదేవిధంగా ప్రతిరోజుకి ఆది కాలము అమృత వేళ. సత్యుగ ప్రారంభంలో ఆత్మ పరంధామం నుండి కదా సత్యుగానికి దిగుతుంది కదా, అలాగా ఆత్మ ప్రతిరోజు అమృత వేళ పరంధామం నుండి ఈ శరీరంలోకి అవతరిస్తుంది. ఈ యొక్క అనుభవం మీకు ఉండాలి అంటున్నారు బాబా. ఆదిలో పరంధామము నుండి దేవ ఆత్మ, సతో ప్రధాన ఆత్మ పాత్రలోకి వస్తుంది కదా, అదేవిధంగా ప్రతిరోజుకి ఆది కాలం అమృత వేళ. కనుక ఈ ఆది కాలంలో మేల్కొంటూనే మొదటి సంకల్ప స్మృతిలో బాబాని కలుసుకోవడానికి బ్రాహ్మణ ఆత్మనైన నేను అవతరించాను అనే శక్తిశాలి సంకల్పం చేయాలి. నేను ఆత్మ ఇప్పుడిప్పుడే రాత్రంతా ఎక్కడున్నాము? పరంధామంలో బాబా స్మృతి అనేటువంటి ఒడిలో ఉన్నాం. ఇప్పుడే జస్ట్ మేల్కొని బాబా నుంచి వచ్చి ఈ శరీరంలోకి అవతరించాము అనేటువంటి సంకల్పం ఉండాలి. ఈ సమర్థ శ్రేష్ఠ సంకల్పమే శ్రేష్ఠ మాట, శ్రేష్ఠ కర్మకి ఆధారము. ఎంతెంత ఆత్మ పరంధామం నుండి వచ్చి ఈ శరీరంలోకి నేను అవతరించాను అనేటువంటి అనుభూతి సాకార రూపంగా, ప్రత్యక్ష రూపంగా అనుభూతిలో ఉంటుందో అంత మాట కర్మ కూడా శ్రేష్టంగా ఉంటుంది అంటున్నారు బాబా. మొదటి పరివర్తన నేను ఎవరు? పరివర్తనా శక్తికి ఆధారము, పునాది ఇదే. ఎవరిలో కూడా ఏదైనా విషయంలో కూడా పరివర్తన రాలేదు, వీళ్ళు జ్ఞానంలో వచ్చి 10 సంవత్సరాలైంది, ఇంకా కూడా వీళ్ళల్లో ఫలానా విషయంలో మార్పు రాలేదు అని చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణ పరివారము, లౌకిక పరివారం కూడా గమనిస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి ఏ రకమైనటువంటి పరివర్తన కావాలంటే కూడా మొదటి పరివర్తన ఏం జరగాలి? నేను ఆత్మను, ఈ దేహంలోకి పరంధామం నుండి అవతరించాను, శ్రేష్ఠ కర్మ కోసం, శ్రేష్టమైనటువంటి కార్యం కోసం నేను అవతరించాను అనేటువంటి సంకల్పము ఎంత దృఢంగా ఉంటుందో, అప్పటికి ఆ సమయానికి ఆ గడియలో గుర్తుంటుందో, ఆ గుర్తు కూడా శక్తిశాలిగా అనుభూతి రూపంగా ఉంటుందో అంత పరివర్తన జరుగుతుంది. తర్వాత రెండవ పరివర్తన నేను ఎవరి వాడిని? నేనెవరో తెలుసుకున్నారు. నేనెవరి వాడిని? సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి? సర్వప్రాప్తులు ఎవరి ద్వారా లభిస్తాయి అనేటువంటి సంకల్పం కావాలి. నన్నెవరు చూసుకుంటారు? నా మంచి చెడ్డలు ఎవరు విచారిస్తారు అంటారు. ఈ జ్ఞానంలో కూడా మీరు సమర్పణ అయిపోతే మీకు ఎవరు చూస్తారు? మీకంటూ ఉండాలి కదా అని కూడా లౌకికం వాళ్ళు అంటూ ఉంటారు. లేదా ధైర్యం చేసి సరెండర్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఏమనిపిస్తుందంటే, అలౌకికంలో ఎవరైనా మనకి చేదోడు వాదోడుగా, స్నేహితులుగా, మంచి వాళ్ళుగా, నిజమైన మనసున్న వాళ్ళుగా, ఆదుకునే మనస్తత్వంగా ఉండాలి కదా అని కూడా అనుకుంటాం. కానీ అక్కడ ఏమంటున్నారు బాబా? నా సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి? ఎవరితో ఉంది? సర్వప్రాప్తులు కూడా ఎవరిస్తారు? ఏ ప్రాప్తి అయినా సరే, ఖర్చులకు డబ్బులు కావాలన్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలన్నా, అన్నిటికీ అన్ని ప్రాప్తులు ఎవరితో ఉన్నాయి? ఒక్క బాబాతో ఉంది.
ఏకాగ్రం చేసి చూడండి, నమ్మకంతో మనసు నిలిపి చూడండి. మీ పక్కలోనే ఉన్నారు, పక్కలోనే బీరువా ఉంది, దాంట్లో ఎంత కావాలన్నది డబ్బు ఎత్తుకొని కూడా పోవచ్చు. మీరు అనుకోండి, చూడండి, కరెక్ట్గా చేతికే వస్తుంది. కాబట్టి అవన్నీ మనం బ్యాంకులో ఇంత ఉంది కదా, మనకి ఇంత ఆస్తులు ఉన్నాయి కదా, ఇంత నగలు ఉన్నాయి కదా అనే ఆలోచన మనకు బుద్ధిలో ఉండకూడదు. ఇవన్నీ టెంపరవరీ, ఉన్నా ఉపయోగించుకోవాలి. భగవంతుడిది, ఆయన ఖజానా అనే భావంతో ఉపయోగించుకోవచ్చు. కానీ అవి ఉన్నాయి కదా అనుకుంటే మాత్రం బాబా స్మృతి, బాబాపై ఆధారపడాలి అనేటువంటి మానసిక ఆధార భావన ఏమవుతుంది, తగ్గిపోతూ వచ్చేస్తుంది. అందుకు పూర్తిగా ఏమి హెల్ప్లెస్ అంటారు కదా, సహయోగమే లేదనమాట. ఇంకా అప్పుడు మనసు ఎక్కడికి పోతుంది, అలా ఉండాలంట. ఎప్పుడు కూడా ఎంటీగా ఉండాలన్నమాట. ఒక బాబా నుంచే పొందాలి, ఒక బాబాలోనే అనుభవం చేయాలి. ఈ అనుభవం ఏం చేస్తుందంటే ఇంకా బాబా స్మృతిని మనలో పెంచుతుంది. అందుకే సమర్పణ అయిపో అంటే అర్థం అదనమాట. ఏమి సమర్పణ? నాది కాదు నీది, నాదేమి లేదు, దేనిపైన కూడా మనకి ఆసక్తి లేదు, దేని ఆధారం కానీ దేని సపోర్ట్ కానీ మనకు ఉంది అనే ఆలోచన ఉండకూడదు. మనకు తమ్ముడు ఉన్నాడు, మా అన్న ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మాకేమి, ఇవంతా కూడా అల్పకాలికమైన ఆధారాలు. అలాంటి భావం ఉంటే స్మృతి శక్తి తగ్గుతుంది. యోగంలో పరిపక్వత, దాంట్లో ఉండే అపారమైన ఆనందం, నమ్మకం ఈశ్వరుడి పట్ల, ముఖ్యంగా పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఎనలేని చలించని భగవంతునిపై ఒక అనుభవం, నమ్మకం నిలవాలి అంటే ఒక్కొక్కటే మనం అనుభవం చూస్తేనే, అనుభవం పొందితేనే మనసు కూడా ఇంకా కూడా బాబాతో చక్కగా నిలిచి ఉండేటువంటి అనుభూతి మనసుకి ఏర్పడుతుంది. దీన్నే ఏమంటారంటే పురుషార్థము అంటారు. ఈ పురుషార్థం కోసమే బాబా ఇంత సమయాన్ని మనకి ఇచ్చారన్నమాట. ప్రాపంచిక సంబంధాలతో ముడిపడిన ఈ మనసు, వాళ్ళ భావాలను పంచుకొని అనుభవం చేసిన ఈ మనసు కనిపించని పరమాత్మతో ఆత్మరూపంలో ఉండి పొందేటువంటి ఆ అనుభవాలు, ఆ ప్రాప్తులు, మానవులు ఇచ్చేటువంటి అనుభవాలు, ప్రాప్తుల కన్నా ఎన్ని వేల కోట్ల రెట్లు గొప్పదో, ఎంత క్షణంలో, ఎంత సెకండ్లలో అనుభవం చేసుకోగలమో దా స్థాయిని బట్టి పురుషార్థం ఏర్పడుతుంది. బాబా అంటున్నారు, కనుక ఆదిలో పరివర్తన శక్తికి ఆధారంగా అధికారి కాగలరు. నా వారెవరు, నా సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి, నాకు సర్వప్రాప్తులు ఎవరి నుంచి లభిస్తాయి అంటే ఒక బాబా నుంచి. హాస్పిటల్కి పోవాలన్నా కూడా పోదామా వద్దా, ఏదైనా మందు నువ్వే చెప్తావా బాబా, లేదా ఈ నీళ్లు మీ ముందర పెట్టి యోగం చేసి తాగమంటావా? సంకల్పం అడిగితే బాబా చెప్తా ట్రీట్మెంట్ ఇలా చేయాలని. అట్లేదు నాయన నువ్వు సిఎంసీకే పోవాలంటే పోవాల్సిందే బాబా చెప్పినట్టుగా. అక్కడ కూడా బాబానే వస్తారు, డాక్టర్ రూపంలో వస్తారు. అప్పుడు ఆధారపడాల, బాబా నువ్వు ఉన్నావు, ఈ ఆత్మలో నీవే ప్రవేశించి దీన్ని డయాగ్నైజ్ చేసి దీనికి కావాల్సినటువంటి పరిష్కారం దివ్య బుద్ధి రూపంలో ఈ ఆత్మకు నువ్వే ఇవ్వాల్సింది, నువ్వే చేస్తున్నావు. ఎంతోమంది ఆపరేషన్ ముందు రోజు కూడా బాబా వచ్చి ఆ రోజు రాత్రి ఆపరేషన్ చేస్తే తెల్లారి వాళ్ళు భౌతికంగా ఆపరేషన్ చేస్తారు. బాబా అయితే ఆ రోజు ముందే చేశారు. ఇలా చాలామంది అనుభవం చెప్పిన వాళ్ళు కూడా ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కూడా చేశాడు బాబా. ఇవన్నీ దేనికి ఆధారము? నా సర్వ సంబంధాలు, నా సర్వప్రాప్తులు ఎవరు? బాబా అంటున్నారు, అమృత వేళ తర్వాత మీ దేహ కార్యక్రమములు చేసుకునే సమయంలో ఏ పరివర్తన అవసరము అంటే, యోగమైన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం? స్నానాలకు పోతాం కదా, శరీర శుద్ధం చేసుకుంటాం కదా. దీని ద్వారా నిరంతర సహజయోగిగా అయిపోతారు. యోగం కూర్చొనే కాదు, తిరుగుతూ నడుస్తూ కార్యక్రమాలు చేస్తూ కూడా యోగంలో, భగవంతుని సంయోగంలో, భగవంతుని కలయికలో ఉండాలన్నమాట. సదా ఈ సంకల్పం చేయండి, నేను చైతన్య సర్వశ్రేష్ఠ మూర్తిని, ఈ శరీరము నాకు ఒక మందిరము. ఆత్మ ఒక మూర్తి,
గుడిలో మూర్తులు ఉంటాయి కదా, విగ్రహాలు. అలా ఆత్మ ఒక మూర్తి, ఈ శరీరము ఒక గుడి, ఒక మందిరం. నేను చైతన్య సర్వశ్రేష్ఠ మూర్తిని, ఈ శరీరము నాకు ఒక మందిరము, చైతన్యమూర్తికి ఈ దేహము చైతన్య మందిరము. మందిరాన్ని అలంకరిస్తున్నాను. ఇప్పుడు శరీరానికి శుభ్రం చేస్తూ, కాలకృత్యాలు తీర్చుకుంటూ, దాన్ని అలంకరిస్తూ, డ్రెస్ వేస్తూ, దీనికి కావాల్సిన తల దూకుంటూ, ఈ పనులన్నీ చేస్తూ ఏమనుకోవాలి, నేను ఆత్మ, చైతన్య ఆత్మను, ఈ శరీరాన్ని అలంకరిస్తున్నాను. ఈ మందిరంలో స్వయం బాబ్దాదా యొక్క ప్రియమూర్తి విరాజమానమై ఉంది. ఈ మందిరంలో స్వయం మూర్తి ఆత్మ ఈ శరీరంలో విరాజమానమై ఉంది, హాజరై ఉంది. ఈ మూర్తి యొక్క గుణాలను స్వయం బాబ్దాదా స్మరణ చేస్తున్నారు. ఈ మూర్తి యొక్క గుణాలను బాబా స్మరణ చేస్తున్నారు. అంటే నా బిడ్డ ఎంత మంచి బిడ్డ, నా బిడ్డలో ఎంత శాంతి ఉంది, నా బిడ్డకి ఎంత నిశ్చయం ఉంది, నా బిడ్డకి పరిస్థితుల్లో కూడా ఎంత సహనం ఉంది, నా బిడ్డకు పరిస్థితుల్లో కూడా నా స్మృతి నాపైన ఆధారపడి నా జ్ఞాపకంలో ఉండే స్థితి ఎంత బాగుంది బిడ్డలో అని బాబా ఏం చేస్తారు, మనలో ఉన్న విశేషతలను, విశేష గుణాలను బాబా కీర్తిస్తున్నారట, గాయనం చేస్తున్నారు. బాబ్దాదా యొక్క ప్రియమూర్తి విరాజమానమై ఉంది. ఈ మూర్తి యొక్క గుణాలను స్వయం బాబ్దాదా స్మరణ చేస్తున్నారు. అంతే కదా, తల్లిదండ్రులకి ఎవరు ఆస్తి, ఎవరు తల్లిదండ్రులకి పిల్లల్లోని విశేషతలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ గొప్పతనం చూసి మురిసిపోతూ ఉంటారు, వాళ్ళే సంపదగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడైతే బ్యాంక్ బ్యాలెన్సు, ఆస్తులన్నీ చూసి నాకు కూడా పిల్లలు ఉన్నారు అనుకుంటారు. కానీ అప్పట్లో తల్లిదండ్రులకి బిడ్డలే ఆస్తులు. ఎవరు ఆది తల్లిదండ్రులు? ఆది తల్లిదండ్రులు ఎవరు? శివబాబా, బ్రహ్మబాబా. వీళ్ళకి మనమంటే చాలా ప్రేమ, చాలా ఆస్తిలాగా అన్నమాట. మనపైనే ప్రపంచమంతా ఆధారపడి ఉంది. కాబట్టి సాకారంగా అయితే బ్రహ్మబాబా, మా అమ్మ కూడా తల్లిదండ్రులే. అలాంటి విశేష మూర్తికి ఇది విశేష మందిరము అనే స్మృతి ఉండాలి. విశేష మూర్తికి ఇది విశేష మందిరము. మూర్తికి ఎంత విలువైనదో ఆ మూర్తి ఆధారంగా మందిరానికి కూడా విలువ ఉంటుంది. గుడికి ఎప్పుడు విలువ వస్తుందంటే, గుడి లోపల ఉన్నటువంటి విగ్రహము ఎంత శక్తిశాలిగా ఉంటుందో, ఎంత ఆ అద్భుతాల అనుభవం చేసి కోరికలను తీర్చేటువంటి ఒక విగ్రహంగా ఉంటుందో అప్పుడు ఆ మూర్తికి చాలా విలువ ఉంటుంది. కనుక ఏమి పరివర్తన చేయాలి? నా శరీరం కాదు, బాబ్దాదా యొక్క విలువైన మూర్తికి మందిరం. నా శరీరం కూడా అనకూడదు, బాబ్దాదా యొక్క విలువైన మూర్తికి మందిరం, విలువైన మందిరం ఇది ఉందా? మంచి మందిరమేనా? స్వయమే మూర్తి, స్వయమే మందిరానికి నిమిత్తంగా అయ్యి మందిరాన్ని అలంకరించుకుంటున్నాను. స్వయమే మూర్తి, స్వయమే మందిరాన్ని అలంకరించుకుంటున్నాను. ఎవరు అలంకరించాలి? ఆత్మ అనే మూర్తి శరీరం అనే మందిరాన్ని అలంకరించుకుంటూ ఉంది అనే భావాన్ని అనుభవం చేసుకుంటూ స్నానంలో ఉన్న, లేదు మేకప్ చేసుకుంటున్నా, డ్రెస్సింగ్ చేసుకుంటున్నా, ఈ సంకల్పాలతో డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఈ పరివర్తన సంకల్పం ఆధారంగా నాది అనే భావన, అంటే దేహాభిమానము పరివర్తన అయిపోతుంది కదా. దేహం నేను అలవాటు అయిపోయింది కదా మనకి, చూస్తూ వింటూ కొన్ని జన్మలుగా. ఈ అలవాటు తిరిగి ఆత్మరూపంగా మారిపోవాలంటే ఇలాంటి సాధన మీరు ప్రతిరోజు స్నానం చేస్తూ, ఈ ప్రాక్టీస్ మీరు, ఈ సాధన, ఈ అభ్యాసం, ఈ సంకల్పాలు చేస్తూ అనుభవం చేయండి అంటున్నారు తండ్రి. మూడవది, తర్వాత గాడ్లీ స్టూడెంట్, ఈశ్వరీయ విద్యార్థి రూపము సదా స్మృతిలో ఉండాలి. ఎవరు మీరు?
ఈశ్వరీయ విద్యార్థులు, ఇంజనీరింగ్ స్టూడెంట్సు కదా చెప్తారు, ఎంబీబీఎస్ డాక్టర్ చెప్తారు కదా, మీరు ఎలాంటి స్టూడెంట్సు? ఈశ్వరీయ చదువు చదివేటువంటి ఈశ్వరీయ విద్యార్థులు. దీనిలో ఏ విశేష పరివర్తన సంకల్పం ఉండాలి? దీని ద్వారా ప్రతి సెకను చదువు, ప్రతి అమూల్య మాట యొక్క ధారణ ద్వారా వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క ప్రతి సెకనుకి శ్రేష్ట ప్రాప్తి తయారవ్వాలి. ఈ చదువుతూ ఉండేటప్పుడు, అనుభవం చేస్తూ ఉండేటప్పుడు ఒక సెకను ఆ మాట, బాబా ఒక విశేష మహావాక్యం, ఒక పదం, ఒక వర్డ్ ఇప్పటికీ రేపటికి 3 కాలాలకి ప్రాప్తిని ఇచ్చేదిగా అటువంటి చదువు ఇది. అలాంటి అనుభవం మీరు చేయండి. బాబా స్మృతిలో వింటూ ఆ జ్ఞానం వినేటప్పుడు ఈశ్వరి విద్యార్థిగా ఈ సెకనే ప్రాప్తి కావాలి, వర్తమానానికి భవిష్యత్తుకు కూడా జమ అవుతున్నట్లు అనుభూతి కలగాలి. పరివర్తన సంకల్పం ఏమిటంటే, నేను సాధారణ విద్యార్థిని కాదు, ఇది సాధారణ చదువు కాదు. స్వయంగా బాబా రోజు దూరదేశం నుండి మిమ్మల్ని చదివించడానికి వస్తున్నారు. భగవంతుని మహావాక్యాలు మా చదువు. శ్రేష్టాతి శ్రేష్టమైన బాబా యొక్క శ్రీమతం మా చదువు. ఈ చదువు మా యొక్క ప్రతి మాట కోటాను కోట్ల సంపాదన చేయించేది. రత్నాలంటే ఎంత విలువ? కోట్లల్లో విలువ కదా. ఆ రత్నాలేది? బాబా మాటలు, బాబా శ్రీమతము, బాబా మహావాక్యాలే మీకు రత్నాలు. ఈ చదువు యొక్క ప్రతి మాట కోటాను కోట్ల సంపాదన చేయిస్తుంది. ఒకవేళ ఒక మాట ధారణ చేయకపోయినా, ఒక మాటను పోగొట్టుకున్నట్లు కాదు. కోటాను కోట్ల సంపాదన మరియు అనేక జన్మల శ్రేష్ట ప్రారబ్ధము లేదా శ్రేష్ట పదవి పొందటంలో లోపం వస్తుంది. బాబా చెప్పిన అనేక మహావాక్యాలలో ఒక వాక్యం మిస్ అయినా, అంటే ఆ రోజు మీరు రాలేకపోయినా, ఇక్కడ కూర్చొని ఉండి ఏకాగ్రంగా ఉండలేక ఏదో ఆలోచనలో ఉండిపోయినా, అప్పుడు ఒక మాట కాదు మీరు మిస్ అయింది. మీ యొక్క జీవితంలో అనేక జన్మల్లో ఒక శ్రేష్టమైన ప్రాప్తి మీకు లోపంగా ఉండిపోతుంది అంటున్నాడు బాబా. కరెక్టేనా? కొంతమందికి ధనం ఉంటుంది, తెలివి ఉండదు. ధనము తెలివి ఉంటుంది, ఆరోగ్యం ఉండదు. ధనము తెలివి ఆరోగ్యం ఉంటుంది, కానీ సంబంధాలు సరిగా ఉండవు. ఇవన్నీ ఎందుకు కారణం? ఏం కారణం? బాబాతో ఏ సమయంలో, ఏ స్మృతి ద్వారా ఆ మాట విని తన యొక్క అనుభవం చేసుకోవాలో, ఆ ప్రాప్తి చేసుకోవాలి, అది చేసుకోలేదు కాబట్టి చాలా జన్మల్లో లోపం వస్తుంది అంటున్నారు బాబా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఎవ్రీ సెకండ్ చాలా విలువైనది. ఇప్పటికీ భవిష్యత్తుకు జమ చేసుకునేటువంటి శ్రీమతం అది. అటువంటి అమూల్య మాటలవి అంటున్నారు బాబా. మేము వింటున్నాము, నా కోసం బాబా టీచర్గా వచ్చారు, నేను విశేష ప్రియమైన విద్యార్థిని కనుక నా కోసం వచ్చారు అనే పరివర్తన సంకల్పం ఉండాలి. వినేటప్పుడు, విద్యార్థిగా క్లాసులో వింటున్నప్పుడు, నా కోసం శివబాబా ఈ జ్ఞానాన్ని స్వయంగా వచ్చి నాకు వినిపిస్తున్నారు అని చెప్పి బాబాయే ఎదురుగా వచ్చి వినిపిస్తున్నట్లుగా మీకు అనుభవం ఉండాలి. ఎట్లా మధువనంలో బాబ్దాదా వచ్చి అనుభవం చేయిస్తున్నారు, అదేవిధంగా మీ క్లాస్ రూమ్లో వింటున్నా కూడా ఎవరు వింటున్నారు? ఎవరిది మహావాక్యాలు? బాబాయే వినిపిస్తున్నారు. బాబా మహావాక్యాలు నేను వింటున్నాను అనే అనుభూతిలో వినండి. ఫలానా వాళ్ళు బాగా క్లాస్ చేస్తారు, ఫలానా వాళ్ళు అంత బాగా చేయరు, ఫలానా వాళ్ళు ఏదో మాదిరిగా చేస్తారు, ఇలాంటి భావంతో మీరు వినకూడదు. ఆ భావంతో చూడకూడదు. ఆ స్థితిలో ఉండి క్లాసులో కూర్చోకూడదు. నాకు స్వయంగా పరమాత్మయే చెప్తున్నారు, స్వయంగా పరమాత్మే నా కోసం వినిపిస్తున్నారు. ఈరోజు నాకు ప్రాప్తిని ఇవ్వడానికి, నన్ను ఉన్నతంగా చేయడానికి, ఇప్పుడున్న ఈ సమయంలో ఈ మాయ యొక్క కోరల నుంచి విడిపించడానికి,
మాటి మాటికి రోజులో ఒకసారి, 2 సార్లు, నెలలో 5 సార్లు అటాక్ చేస్తున్న ఒక రకమైన మాయ యొక్క సమస్య నుండి నాకు విడిపించడానికే ఈ దివ్య వాక్యం నాకు చెప్తున్నారు అనేటువంటి ఏకాగ్రతతో, ప్రాప్తి యొక్క భావంతో వినాలన్నమాట. ఎక్కడి నుండి వచ్చారు, ఎవరు వచ్చారు, మరియు ఏమి చదివిస్తున్నారు, ఇదే శ్రేష్ఠ సంకల్పం రోజు క్లాస్ సమయంలో ధారణ చేసి చదువుకోవాలి. ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి చదివిస్తున్నారు, ఎవరిని చదివించడానికి వచ్చారు, ఇదే సంకల్పంతో మీరు బాబా వద్ద కూర్చొని రోజు ఈ సంకల్పం భావంతో మీరు కూర్చొని బాబా యొక్క మురళి వినాలి. సాధారణ క్లాసు కాదు. వినిపించే వ్యక్తిని చూడకూడదు, కానీ మాట్లాడేటువంటి మాటలు ఎవరివో వారిని ఎదురుగా పెట్టుకోండి. అంటే వ్యక్తంలో అవ్యక్త బాబాని మరియు నిరాకారి బాబాని చూడాలి. ఇదంటే అర్థం. వ్యక్తంలో అవ్యక్తమైన బాబాని, నిరాకారి బాబాని చూడాలి. ఎప్పుడు చూడాలి? కాసి వినే సమయంలో. ఇదే స్థితి తిరుగుతూ నడుస్తూ కూడా. బ్రహ్మబాబా ఫోటో ఎదురు కూర్చుంటాం కదా, బ్రహ్మబాబాను కూడా వ్యక్తిలాగా చూడకూడదు. బ్రహ్మబాబా యొక్క రూపము మనలాంటి మానవ రూపంగా చూడకూడదు. ఇంకే రూపంగా చూడాలి? ఫరిస్తా రూపంగా, వెలుగుమయ శరీర రూపంగా చూడాలి. అర్థమవుతుంది కదా? ఆ వెలుగుమయ శరీరాన్ని మన ఫోటో తీయలేము, ఫరిస్తాల ఫోటో తీయలేము. ఊహించి డ్రాయింగ్ వేసినటువంటి ఫోటోలు అవి మన సాధనాలకు దొరికే రూపాలు కావు అవి. అయితే మన భావం నిలవడానికి, అలాగే పిల్లలకు సహయోగం ఇవ్వడానికి అలా చేస్తారనమాట. అంటే వ్యక్తంలో అవ్యక్త బాబాని, నిరాకార బాబాని చూడండి. కనుక ఏమి పరివర్తన చేయాలో అర్థమైందా? చదువుకున్నారు, ఇంకా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సేవా పాత్ర అభినయించాలి. క్లాస్ అయిపోయింది కదా, 7 నుంచి 8 ఏదో ఉంటుంది కదా క్లాస్ మామూలుగా డైలీ. ఆ తర్వాత మీరేం చేస్తారు? మీ కార్యక్రమాలకి వెళ్తారు. ఆ సేవలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని చెప్తున్నారు బాబా. సేవలో ఏ రకమైన సేవ అయినా, అనగా ఈశ్వరీ సేవ అయినా, కుటుంబం యొక్క సేవ అయినా, లౌకిక కుటుంబమైన, కర్మబంధన ఆధారంగా సంబంధమైన, కానీ కుటుంబంలో సేవ చేస్తూ ఇదే పరివర్తన సంకల్పం చేయండి. లౌకికమే కానీ అలౌకికమే కానీ మనం చేసుకున్న కర్మ అనుసారంగా రుణానుబంధాలుగా ఏర్పడినటువంటి సంబంధీకులతో కానీ దాని కర్మబంధన అంటారు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళతో కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే, కానీ కుటుంబంలో సేవ చేస్తూ ఇదే పరివర్తన సంకల్పం చేయాలి. మరజీవ జన్మ తీసుకున్నారు అంటే లౌకిక కర్మ బంధన సమాప్తి అయిపోయింది. మీరు చనిపోయి మరలా కొత్త జన్మ ఎత్తారు. శూద్ర జన్మలో ఉన్నారు, ఇప్పుడు బ్రాహ్మణ జన్మలోకి వచ్చారు. కాబట్టి శూద్ర జన్మ నాటి సంబంధాలు మీకు ఏది కూడా ఆ సంబంధంగా మీకు అనుభవం కాకూడదు. కూతురుగా, కోడలుగా, అల్లుడుగా కనపడకూడదు. మరి ఏంగా కనపడాలి? బాబా యొక్క సంబంధంగా కనిపించాలి. దేహభావం యొక్క సంబంధీకులుగా కనపడకూడదు. కర్మబంధన అని భావించి నడవకండి. కర్మబంధన అని ఆలోచించడము మరియు చెప్పడము ద్వారా బందీ అయిపోతారు. ఏం చేసేది? బంధాలంతా తెగలేదే, ఇంకా ఎన్నాళ్ళు కష్టపడాలో, ఇంకెన్నాళ్ళు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళకి నేను పోషించాలో, ఈ బంధాలన్నీ ఎప్పుడు తగ్గిపోతుందో, నేను ఎప్పుడు బాబాకు దగ్గర అయిపోతానో అనుకుని మీరు బాధపడుతూ సేవ చేయకండి. ఇంకేమనుకుని చేయాలి? కానీ ఈ లౌకిక కర్మ బంధన యొక్క సంబంధము ఇప్పుడు మరజీవ జన్మ తీసుకున్న కారణంగా, శ్రీమతం ఆధారంగా అది కూడా సేవా సంబంధము. ఇప్పుడు బాబా ఏం చెప్పారు? సోదరాత్మగా భావించి చూడు, వాళ్ళకు కూడా తండ్రి నేనే, నా సంబంధంలో వాళ్ళందరూ కూడా నీకు సోదరులు, అన్నదమ్ములు అంటాడు బాబా. బ్రహ్మ బాబా సంబంధంలో సోదరులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఒక తండ్రి బిడ్డలు. ఈ భావంతో చూడండి.
అప్పుడు మీ ఎన్నో జన్మలుగా చేసిన కర్మబంధన కూడా ఏమవుతుంది, మారిపోతుంది. అంతకుముందు వాళ్ళు మన మీద ఏదో భావం పెట్టుకోవడము, మాటికి మనపై కోప్పడము, వీళ్ళు నన్ను సరిగా చూడలేదే, నాకు పెట్టలేదే అనే ఆలోచనలు వాళ్ళకి రావడము, ఇవన్నీ ఏమవుతుంది, మీరు అలౌకిక దృష్టితో శ్రీమతం ఆధార దృష్టితో చూడటం వల్ల ఆ బంధనాలన్నీ మీకు మారిపోతుంది, తెగిపోతుంది. చూడు ఎంత సూక్ష్మము. భావం మారితే చాలు పరిస్థితులు, స్వభావాలు అన్నీ కూడా మారిపోతాయి. ఫలితాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. జస్ట్ మనసు యొక్క భావాన్ని చేంజ్ చేసుకోవడమే. కర్మ బంధన కాదు, సేవా సంబంధము. పిల్లలతో, లౌకిక సంబంధీకులతో కూడా సేవా సంబంధము. సేవా సంబంధము అంటే ఆఫీసులో కలుసుకుంటారు కదా, ఒక చోట ఉద్యోగంలో పనిచేసేవాళ్ళు. సాయంత్రం అయితే వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు, డ్యూటీలో కలిసి చేస్తారు. ఆ విధంగా సేవా సంబంధంగా వచ్చాము అనే భావం ఉంటుందన్నమాట. సేవా సంబంధంలో రకరకాల ఆత్మల జ్ఞానాన్ని ధారణ చేసి, అంటే రకరకాల ఆత్మలు వాళ్ళ నడవడికలు, వాళ్ళ భావాలు, వాళ్ళ యొక్క స్వభావాలు, వీటి విషయాలు కూడా మీకు ఉండాలి. వాటి యొక్క పరిజ్ఞానం కూడా ఉండాలి. ఏ ఆత్మ ఎలాంటిది, ఏమిటి, ఎంతవరకు వీళ్ళకి ఏం శక్తి ఉంది, వీళ్ళు ఎంతవరకు భగవంతునికి లోతులో దిగగలరు, వీళ్ళకి ఏ విశేషత ఉంది, ఏ విధంగా వీళ్ళని చేసుకోవాలి అనే జ్ఞానం ఎరిగి వాళ్ళతో నడుచుకోవాలి. ధారణ చేసి స్నేహ సంబంధంగా భావించి నడిపిస్తే భావన బంధన విసిగించదు. కాబట్టి స్నేహ సంబంధంగా భావించి చేయండి, అప్పుడు ఈ బంధాలన్నీ మీకు విసుగ్గా అనిపించదు. అతి పాపాత్మ, అతి అపకారి ఆత్మ, కొంగ వంటి ఆత్మపై కూడా అసహ్యం ఉండకూడదు. ఇది సేవా సంబంధంలో ఇలాంటి వాళ్ళు కూడా మనకి తటస్థపడతారు. ఎలాంటి వాళ్ళు? అతి అపకారి ఆత్మ, కొంగ వంటి ఆత్మపై కూడా అసహ్యం ఉండకూడదు. కొంగ ఏం చేస్తుంది? కొంగ నటిస్తుంది కదా, ఒంటి కాలుపై జపం చేస్తున్నట్టుగా, కానీ మనసులో ఏముంది? చేప ఎప్పుడు దొరుకుతుందా అని ఉంది కదా. బాబా పిల్లల్లో కూడా అనేక రకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని చూసి కూడా మీరు విసుక్కోకూడదు, చెడు దృష్టితో చూడకూడదు. వాళ్ళు కూడా మారాలి, మారుతారు, వాళ్ళలో కూడా దివ్యత ఏర్పడుతుంది అనేటువంటి భావంతో చూడండి. నిరాధారంగా కాదు, విశ్వ కళ్యాణకారి స్థితులై దయాహృదయులుగా అయ్యి దయాభావం పెట్టుకుంటూ సేవా సంబంధంగా భావించి సేవ చేస్తారు. అలా నడుచుకోవాలి మీరు. సేవా సంబంధంగా భావించి దయాహృదయులై వీళ్ళు కూడా మారాలి అని సంకల్పం పెట్టుకొని, చెడును చూసి చెడు దృష్టిలో మనసులో పెట్టుకొని ఎప్పుడు వాళ్ళతో వ్యవహారాన్ని, భావాన్ని, సంకల్పాలని వారి పట్ల మనం మార్చుకోకూడదు. మరియు ఎంత నిరాశ కేసులకైనా సేవ చేసినప్పుడే బహుమతి లభిస్తుంది. ఇంకా వీళ్ళు మారరు, వీళ్ళని మార్చడం మన తరం కాదు, భగవంతుని తరం కూడా కాదు అంటారు కదా. అటు హోప్లెస్ కేసుపై కూడా మీరు ఓపికతో ఈరోజు కాకుండా రేపు, ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం పరివర్తన అవుతారు, చేస్తారు, అవుతుంది అనేటువంటి వాళ్ళకి సేవ చేసి అలాంటి వాళ్ళు కూడా మార్చగలిగినప్పుడే మీ పేరు పైకి వస్తుంది. ప్రసిద్ధ విశ్వ కళ్యాణిగా మహిమ చేయబడతారు. శాంతి దూత అనే బహుమతి లభిస్తుంది. కనుక కుటుంబ కర్మ బంధన కాదు, సేవా సంబంధము అనే పరివర్తన సంకల్పం చేయండి. కుటుంబాన్ని కూడా ఏం చేయాలి? ఇది బంధన అనకుండా సేవ కోసం సంబంధం, సేవలో సంబంధం అని భావించి సేవ చేయండి. సేవ చేస్తూ తగులుపాటులోకి రాకూడదు. సేవగా భావిస్తూ మళ్ళీ వాళ్ళతో మనం తగులుపాటులోకి రాకూడదు. తగులుపాటు అంటే బంధన. ఏదో ఒక స్వభావం, సంస్కారం, వాళ్ళు ఒక మంచితనం, ఒక మంచి గుణం, ఒక విశేషత, వీళ్ళు మనకుంటే బాగుండాలి, వీళ్ళు మనతోనే ఉండాలి, సేవకు వెళ్ళినప్పుడైతే వీళ్ళు నాతో కూడా వస్తే బాగుండును అని చెప్పి సేవ చేస్తూ వాళ్ళతో తగులుపాటు పెట్టుకోకూడదు. అప్పుడప్పుడు డాక్టర్ కూడా పేషెంట్ యొక్క తగులుపాటులోకి వచ్చేస్తారు. నిజమేనా? సేవా సంబంధం అంటే త్యాగి మరియు తపస్వి రూపము కదా. సేవ ఎప్పుడు జరుగుతుంది? త్యాగము మరియు తపస్సు ఉండాలి.
ఆ సంబంధాల మధ్య కూడా అలౌకిక సంబంధాల మధ్య కానీ లౌకిక సంబంధాల మధ్య కానీ త్యాగం. ఏం త్యాగం ఉండాలి? ఈ శరీరం అనే భావన యొక్క త్యాగం ఉండాలి. ఆత్మ భావనతో అలౌకిక సంబంధంగా చూడాలి. నా వాళ్ళనే భావన మరవాలి. అందరూ కూడా బాబా పిల్లలమనే భావం ఉండాలి. ఏం తపస్సు చేయాలి? నేను ఆత్మను, ఈ శరీరాన్ని కాదు. నేను ఆత్మీయ కర్మేంద్రియాలను నడిపిస్తున్నాను, స్వరాజ్యాధికారిని అనే స్థితిని సంపాదించడానికి తపస్సు చేయాలి. బాబా అంటున్నారు, సేవా సంబంధంలో అంటే త్యాగి మరియు తపస్వి రూపము. సత్యమైన సేవ యొక్క లక్షణాలు త్యాగము మరియు తపస్సు. తపస్సు తగ్గిన, త్యాగం తగ్గిన సేవ అనేది జరగదు, పర్సంటేజు తగ్గిపోతుంది. 5వది, అలాగే వ్యవహారంలో కూడా సలహా ప్రకారము నిమిత్త మాత్రంగా శరీర నిర్వహణ కానీ ముఖ్య ఆధారము ఆత్మ నిర్వహణ. శరీరం కోసమే మీరు జాబ్ చేస్తున్నారు, శరీరం కోసమే ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఇంకో కార్యం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. కానీ అక్కడ కూడా ఏమని భావం ఉండాలి? నా ఆత్మ నిర్వహణ కోసమే ఈ కార్యాన్ని నేను, ఈ స్థూల కార్యాన్ని కూడా నేను చేస్తున్నాను. భావం మార్చుకోవాలి లోపల మనసులో. శరీర నిర్వహణ, ఆత్మ నిర్వహణ ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యాపారం చేస్తూ చేస్తూ శరీర నిర్వహణ, ఆత్మ నిర్వహణ రెండింటి సమానత ఉండాలి. అంటే కొద్ది సమయం తీసి యోగం చేయండి, కొద్ది సమయం తీసి 2 పాయింట్లు చదువుకోండి, మరలా వ్యాపారం చేయండి, మీ యొక్క కార్యక్రమాల్లో చేయండి, లీనం అవ్వండి, మరలా కొద్దిసేపు బయటకు వచ్చి స్మృతిలోకి వచ్చేయండి. ఇట్లా రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. మనం పడితే ఏం చేస్తాం? సేవలో పడితే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ బాబా క్లాస్కి వస్తే కానీ అప్పుడు స్మృతి ఉండదు కదా. కానీ బాబా ఏం చెప్పారు? నిరంతరము స్మృతి ఉండాలి అంటున్నారు బాబా. కనీసం బ్యాలెన్స్ అన్నా పెట్టుకోండి. తప్పుతా ఉంది, అంత ప్రాక్టీస్ కాలేదు అంటే సేవ చేయండి, సేవ వదిలేసి కొద్దిసేపు స్మృతిలోకి రండి. మళ్ళీ స్మృతి సేవ 2 బ్యాలెన్స్ చేస్తూ సేవలోనే స్మృతి వచ్చేస్తుంది, స్మృతిలోనే సేవ 2 కలిసిపోయే స్టేజ్ వస్తుంది. అప్పుడు నిరంతర స్మృతిగా మారుతుంది. స్మృతి యొక్క విధి మరియు ధనం యొక్క వృద్ధి 2 వెనువెంట ఉండాలి. ధనం యొక్క వృద్ధి వెనుక పడి స్మృతి విధిని వదిలేయకూడదు. దీనిని లౌకిక స్థూల కర్మని కూడా కర్మయోగ స్థితిలో పరివర్తన చేసుకోవడమని అంటారు. వ్యాపారం వ్యవహారాల్లో పడిపోయి పూర్తిగా బాబాని మర్చిపోతారు. ఇంకొంతమందికి బాబా దగ్గర 7 రోజుల కోర్సు తీసుకుంటారు, కొన్నాళ్ళు వస్తారు, మంచి అదృష్టం వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఏం చేస్తారంటే ఆ ధన సంపాదనలోనే పడిపోతారు, మళ్ళీ క్లాసు కూడా రాలేకపోతారు. ఏం చేసి మాకు బంధాలు ఎక్కువైపోయింది, బాధ్యత ఎక్కువైపోయింది అంటారు. బాబా ఏమో బ్యాలెన్స్ పెట్టుకోండి, ఆత్మ సంపాదన, దేహ సంపాదన రెండింటి బ్యాలెన్సు పెట్టుకోండి అంటారు బాబా. మాయ ఏం చేస్తుంది? ఇచ్చినట్టు ఇచ్చి బాబాను మరిపించి లాస్ట్కి పైనుంచి ఏం చేస్తుంది? కిందికి పడదోసేస్తుంది, టప్పని పడిపోతారు. అప్పటికి 15-20 సంవత్సరాలు అయిపోయింటుంది, టైం అంతా గడిచిపోయింటుంది. తిరిగి చూస్తే ఏమీ ఉండదు. అయ్యో ఎంత పోగొట్టుకున్నానని భయం వస్తుంది అన్నమాట. మాయ ఇచ్చి కూడా పొంగిస్తుంది, అనేక రకాలు మనిషిని బట్టి నడుచుకుంటుంది. అది మనసులో భావాన్ని తెలుసుకునే శక్తి ఎవరికి ఉంది? మాయకు ఉంది. బాబాకు కూడా లేదంట, మనకు చెప్తే కానీ తెలియదంట. బాబాకు కూడా అదే చెప్తారు, మీరు మంచి చెడ్లన్నీ మీరు పడుకున్నప్పుడు నాకు చెప్పేసి పడుకోండి, ప్రతి ఒక్కటి నాకు చెప్పండి అంటాడు బాబా. మాయ అట్ట కాదు, బహురూపి కాబట్టి దగ్గరే ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. కనుక వ్యాపారము పరమార్థము 2 వెనువెంట ఉండాలి. అలాంటి వారినే శ్రీమతం ప్రకారం నడిచే కర్మయోగులని అంటారు. వ్యాపారం చేసే సమయంలో ఏమి పరివర్తన సంకల్పం చేయాలి? నేను కేవలం వ్యాపారిని కాదు, పరమార్థిని. అంటే ఏదైతే చేస్తున్నానో అది ఈశ్వరీయ సేవ కోసం చేస్తున్నాను అనే పరివర్తన సంకల్పం స్మృతిలో ఉంటే మనస్సు మరియు తనువు యొక్క డబల్ సంపాదన అవుతుంది. దేహానికి సంపాదన అవుతుంది, ఆత్మకి స్మృతి యొక్క సంపాదన అవుతుంది, 2 జరుగుతుంది అంటున్నారు బాబా. స్థూల ధనం కూడా వస్తుంది,
మనసు ద్వారా అవినాశి ధనం కూడా జమ అవుతుంది. ఒకే తనువు ద్వారా ఒకే సమయంలో మనసు మరియు ధనం యొక్క డబుల్ సంపాదన జరుగుతుంది. కనుక నేను డబుల్ సంపాదన చేసుకునేవాడను అని సదా స్మృతిలో ఉండండి. డబుల్ సంపాదన, ఆత్మ సంపాదన, సంపాదన రెండు చేస్తున్నాను. ఇక ఈశ్వరీయ సేవలో సదా నిమిత్త మాత్రం అనే మంత్రం లేదా చేసేవారిగా భావించి, అంటే చేయించేవారిని మర్చిపోకూడదు. ఆ చేసేటప్పుడు ఏముండాలి? ఆత్మ సంపాదన ఉండాలి, శరీర సంపాదన ఉండాలి. ముఖ్యంగా ఇంకొక భావం ఏముండాలంటే, నేను చేయటం లేదు, బాబా చేయిస్తున్నారు. నేను చేసేవాడనైతే నా ద్వారా చేయించేవాడు నా మనోబుద్ధులకు ఆలోచనలను, సంకల్పాలను ఇచ్చి కర్మేంద్రియాలను నడిపించేటువంటి చేయించేవాడు పరమాత్ముడు. నేను నిమిత్త మాత్రుడను అనే భావం కూడా మీకు ఉండాలి. చేయించే వారిని మర్చిపోకూడదు. అప్పుడు సేవలో నిర్మాణం చేస్తూ ఉంటారు. అంటే అవమానాలకి, ఒడిదుడుకులకి గురి అవ్వరు. ఎప్పుడు కూడా తటస్థంగా, నిమిత్తంగా, నమ్రతాభావంతో ఉంటారు. 6. ఇంకా ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తే అనేక రకాల వ్యక్తులు, వైభవాలు, అంటే అనేక రకాల వస్తువులతో సంబంధం ఉంటుంది. దీనిలో కూడా సదా వ్యక్తిలో వ్యక్త భావానికి బదులు ఆత్మిక భావాన్ని ధారణ చేయండి. వస్తువులు, వైభవాల పట్ల అనాసక్త భావాన్ని ధారణ చేస్తే ఆ వైభవాలు మరియు వస్తువులు అనాసక్త ఆత్మ ముందు దాసీ రూపంలో ఉంటాయి. వాటిని చూసినప్పుడు ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది కదా, అలా కాకుండా అనాసక్త భావంతో ఉండాలి. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, మారిపోయేటువంటిది కదా, స్థిరంగా ఉండేది కాదు అనే భావంతో మీరు వాటి పట్ల ఉండాలి. వ్యక్తిలో ఆత్మభావాన్ని, వస్తువులు, వైభవాల్లో అనాసక్త భావాన్ని తీసుకురావాలి. ఇవి శాశ్వతం కాదు. వీటి వల్ల ఆత్మ సంపాదన ఏమీ పెరగదు. ఏదో శరీర నిర్వహణకు కొంతవరకు ఉండాలంతే కానీ ఇదే శాశ్వతం కాదు అనే భావంతో అనాసక్త భావాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు వాటిని వదిలించుకోవాలనుకున్న వదలవు. అందువలన వ్యక్తి పట్ల ఆత్మభావము, వైభవాల పట్ల అనాసక్త భావనను ధారణ చేయండి. అలా పరివర్తన తీసుకురండి. 7. ఇంకా ముందుకెళ్ళండి. పాత ప్రపంచం యొక్క ఆకర్షణమయ దృశ్యాలు ఉంటాయి కదా. పాత ప్రపంచంలో చాలా ఆకర్షణ దృశ్యాలు ఉన్నాయంట. అల్పకాలిక సుఖ సాధనాలను ఉపయోగించుకుంటారు, చూస్తారు. కానీ ఆ సాధనాలను, దృశ్యాలను చూస్తూ అక్కడక్కడ సాధనను మర్చిపోకూడదు. సాధనాలలోకి వచ్చేస్తున్నారు. కారులో కూర్చుంటూ, డండ్లప్ బెడ్ పైన పడుకుంటూ ఆ సుఖానికి అలవాటు కాకూడదు. అంతటి సుఖంలో కూడా పరమాత్మ స్మృతి ఉండాలి. ఆ కాశను ఉంచుకోండి. అక్కడక్కడ సాధనని మర్చిపోయి సాధనాల్లోకి వచ్చేస్తారు. సాధన అంటే అభ్యాసం, సాధనాలు అంటే పరికరాలు, ఉపకరణలు కదా, శరీరానికి సుఖాన్ని ఇచ్చేటువంటి సాధనాలు. అంటే సాధనాలకి వశీభూతం అయిపోతున్నారు. సాధనాల ఆధారంగా సాధన అంటే ఇసుక పునాదిపై ఇల్లు కట్టినట్లే. నాకు ఏసీ ఉంటేనే యోగం కుదురుతుంది, నాకు ఫ్యాన్ ఉంటేనే యోగం కుదురుతుంది కదా. ఇట్లా ఎన్నో రకాలుగా శరీరానికి కొన్ని సాటిస్ఫై అయితే అప్పుడు యోగం బాగుంటుంది. ఈ సాధనాల ఆధారంగా సాధన ఉండకూడదు. అలా ఉండడము అంటే ఇసుక పైన మీరు బిల్డింగు కట్టినట్లే. ఇసుక పైన కట్టిన బిల్డింగ్ ఏమవుతుంది? కూలిపోతుంది. అందువలన ఇదే పరివర్తన చేయండి. సాధనాలు వినాశి, సాధన ప్రాక్టీస్, అభ్యాసం, ఇది శాశ్వతం. అవినాశి, వినాశీ సాధన ఆధారంగా అవినాశీ సాధన ఉండదు. సాధనాలు నిమిత్త మాత్రమే. సాధన ఆధారంగానే నిర్మాణం జరుగుతుంది. ఎట్లయితే బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి సపోర్ట్ ఇస్తారు, కర్రలు ఇస్తారనమాట. 21 రోజులు పెడతారు. మళ్ళీ అలా ఎప్పుడు అలాగ ఉంచుతారా? తీసేస్తారు. అప్పుడేమవుతుంది? బిల్డింగ్ తనకు తానే నిలబడిపోతుంది. ఈ సాధనాలన్నీ కూడా కొంతవరకే, దానిపై ఆధారంగా మన జీవితం అనేది ఉండకూడదు. సాధన సిద్ధిని ఇస్తుంది.
మీరు సాధన చేయను అది మంచి రిజల్ట్ ఇస్తుంది, రకరకాలైన సిద్ధులను మీకు కల్పిస్తుంది. సాధనాల ఆకర్షణలో సిద్ధి స్వరూపాన్ని మర్చిపోకండి. ప్రతి లౌకిక వస్తువును చూస్తూ, లౌకిక విషయాలు వింటూ, లౌకిక దృశ్యాలను చూస్తూ లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసుకోండి. అంటే జ్ఞాన స్వరూపులై ప్రతి విషయంలో జ్ఞానం తీయండి. ఆ విషయాలలోకి వెళ్ళకండి, జ్ఞానంలోకి వెళ్ళండి. ఏమి పరివర్తన చేసుకోవాలో అర్థమైందా? అంటే కొన్ని విషయాలు, కొన్ని మ్యాటర్స్ మనకు తటస్థపడతా ఉంటాయి, వింటూ ఉంటాం. అట్లనా, ఓహో మరలా అని చెప్పి దాంట్లో డీప్గా వెళ్ళిపోతాం. కానీ ఆ విషయాల్లో ఏమి జ్ఞానం ఉందనేది, జ్ఞానం యొక్క సారాన్ని తీయండి అంటున్నారు. విషయాల్లో పోయి మనసు అందులో మునిగిపోకండి అంటున్నారు. ఇంకా చివరిది, ఇంకా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఇంకా ఏమి మిగిలిపోయింది? నిద్రపోవటం అంటే బంగారు ప్రపంచంలో నిద్రపోవటము. నిద్రను కూడా పరివర్తన చేయాలి. పరుపుపై నిద్రించకండి. మరి ఎక్కడ నిద్రపోవాలి? బాబా స్మృతి యొక్క ఒడిలో. బాబా ఒడి కూడా కాదు, బాబా స్మృతి యొక్క ఒడి. పడుకుంటాం కదా, సాప్ మీద పడుకుంటాం, బెడ్ మీద పడుకుంటాం. దాంట్లో ఎట్లా బెడ్ మీద పడుకోవాలి? స్మృతి అనే బెడ్ మీద పడుకోవాలి. ఆ స్మృతిలో ఉంటూనే నిద్రపోవాలి. ఆ స్మృతిలో నిద్ర కలిసిపోవాలి. పరిస్థాల ప్రపంచంలో స్వప్నాలలో విహరించండి. ఇలా స్వప్నాలను, నిద్రను కూడా పరివర్తన చేయండి. ఆది నుండి అంతిమం వరకు పరివర్తన చేయండి. పరివర్తన శక్తిని ఎలా ఉపయోగించాలో అర్థమైందా మీ అందరికీ? ఈ కొత్త సంవత్సరం పరివర్తన శక్తి యొక్క బహుమతి ఇస్తున్నాను. స్వపరివర్తన, విశ్వ పరివర్తన అనే బహుమతి ద్వారా విశ్వ పరివర్తన సమీపంగా తీసుకురాగలరు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరూ ఇస్తున్నారు. కానీ బాబ్దాదా కొత్త సంవత్సరంలో సదా తీవ్ర పురుషార్థిగా అయ్యే కొత్తదనం యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. కొత్త సంవత్సరం, కొత్త సంస్కారాలు, కొత్త స్వభావం, కొత్త ఉత్సాహ ఉల్లాసాలు, నవ విశ్వం కొరకు శ్రేష్ఠ సంకల్పం, సర్వులకి ముక్తి, జీవన్ముక్తిక వరదానం ఇచ్చేటువంటి శ్రేష్ఠ సంకల్పం సదా ఉండాలి అనే కొత్తదనానికి శుభాకాంక్షలు చెప్తున్నారు. పాత సంస్కారాలు, పాత నడవడికకు వీడ్కోలు ఇవ్వండి. మంచిది. విదేశానికి మరియు ఢిల్లీకి సమీప సంబంధం ఉంది. విదేశం వారు రాజ్యం ఇస్తారు, ఢిల్లీ వారు రాజ్యాన్ని తీసుకుంటారు. మీరందరూ కూడా ఢిల్లీ రాజధానికి రావలసి ఉంటుంది. మీ విదేశీ స్థానాలన్నీ చిన్న చిన్న ద్వీపాలుగా అయిపోతాయి. అక్కడికి విహరించడానికి వెళ్తారు. విదేశం వారు మరియు ఢిల్లీ వారు ఇద్దరూ రాజ్యం ఇవ్వడానికి, తీసుకోవడానికి తయారీలు చేయాలి. క్రైస్తవులు ఇస్తారు, కృష్ణుడు తీసుకుంటాడు. ఎలా వస్తారు, ఎలా ఇస్తారు, ఏమి చేస్తారు? వారిది విజ్ఞాన శక్తి, మీది శాంతి శక్తి. విజ్ఞాన శక్తి సమాప్తి అయిపోతుంది మరియు శాంతి శక్తి విజయం పొందుతుంది. శాంతి శక్తిని పెంచుకోవడం అంటే రాజ్యం తీసుకోవటం. ఇలా ప్రతి కర్మలో పరివర్తన శక్తి ద్వారా స్వపరివర్తన, విశ్వ పరివర్తన చేసేవారికి ప్రతి సెకను సంకల్పము, ప్రతి కర్మ కొత్తగా అంటే స్వర్ణిమంగా చేసేవారికి, శ్రేష్టంగా అంటే సతోప్రధానంగా చేసేవారికి, కొత్త సంవత్సరంలో స్వయం మరియు విశ్వంలో కొత్త చమత్కారాన్ని చూపించేవారికి, ఇప్పటి వరకు అసంభవమని భావించే స్వయం పట్ల, విశ్వం పట్ల ఆ అసంభవాన్ని సంభవం చేసేవారికి, ఇటువంటి సఫలత మూర్తి శ్రేష్ఠ సిద్ధి స్వరూప ఆత్మలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఆ మాట చెప్పేటప్పుడు లింక్ చేసి చెప్పాలి కదా, మనసులో లింక్ చేసి చెప్తే ఓం శాంతి. చెప్పండి బాబాయ్ చెప్పారు.
ఎప్పుడో పాత మళ్ళీ 70 80 సంవత్సరాలు